జరుపుకోవడానికి ఎంత ధన్యత ఇచ్చిన దేవునికి ముందుగా మనం అందరం కూడా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ అవకాశం ఉన్నా కూడా ఈ యొక్క స్థలంలో కూర్చోడానికి అనేక మందికి మనసు రాదు. కానీ దేవుడు మనందరినీ కూడా కూర్చొని పెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే మరి నాకు ఇచ్చిన 6వ మాటను కొద్ది నిమిషములు మీతో పంచుకోవడానికి సిద్ధపడుతుండగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన బంగారు పదములకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, ఏమాత్రము యోగ్యత లేని వాళ్ళని ఎందుకు ఎన్నికలేనటువంటి వాడిని అయినప్పటికీ 6వ మాటను పొందడానికి ప్రభు అందివ్వడానికి మీరు నాకు ఇచ్చిన సదవకాశములు బట్టి మీకే కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి ఇంతవరకు కూడా మనము 5 మాటలను ఎంతో శ్రద్ధగా విన్నారు. నేను మీ అందరికీ కూడా ప్రత్యేకమైన తెలియజేస్తూ 6వ మాటను నేను పంచుకుంటుండగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మరొకసారి ఎవరికి చదవండి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. మరి దేవుని యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో చక్కని మాట మనం చూస్తున్నమాట. యేసు ఆ చెరకను పుచ్చుకుని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఈ యొక్క వచనంలో చూస్తున్నప్పుడు 2 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనిపిస్తుంటాయి. మొదటి మాటగా మనం చూస్తుంటే సమాప్తమైనది అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు వారు చెప్తున్నారు. రెండో మాట తల వంచి ఆత్మను ఏం చేశారైనా అప్పగించేస్తారు. మరి ఈ సమాప్తమైనది మాటలు మనం చూస్తున్నప్పుడు ప్రియమైన విశ్వాసులారా, ఏమి సమాప్తమైనదంటే లేఖనములు నెరవేరినట్టు తండ్రి తన యొక్క కుమారుని మన మధ్యకు పంపి ఉన్నారు. పంపి ఉన్నప్పుడు సమస్తం ఆయన ఏం చేశారు? సమాప్తం వచ్చే వరకు ఆయన అన్ని పనులు కూడా సమాప్తంగా పూర్తి చేసి మన కొరకు ఆయన బలియాగమయ్యవలసి ఉంటుంది కనుక ఆయన ఏం చేశారు అంటే సిలువకు అంటగట్టబడ్డారు. మరి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి మన సిద్ధంగా ఉన్నాడు. మనమందరం కూడా ఏముండాలి? హృదయాలను తెరిచి సిద్ధంగా ఉండవలసిన వారు అయినాము కనుక మరి సమాప్తమైనది మాట మనం చూస్తుంటే మరి దేవుడు ఎవరి వరకు వచ్చాడు అంటే మొట్టమొదటి మనం చూస్తుంటే పాపుల వరకు వచ్చినాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో ఎవరినో కూడా పరిశుద్ధులా మాట్లాడాలి, పరిశుద్ధులా కాదు. ఆయన అక్కడే పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకు మరి కన్యక గర్భంలో ధరించి ఉన్నాడు కనుక పరిశుద్ధాత్ముడై ఉన్నాడు కనుక ఆ యొక్క లేఖనములు నెరవేరే వరకు ఆయన ఏం చేశాడంటే ఈ లోకంలోనికి తండ్రి చిత్తమును బట్టి రావడం జరిగినది. మరి తండ్రి చిత్తమును బట్టి వచ్చిన కుమారుడు 33.5 సంవత్సరంలో లోకంలో ఉండగా ఆయన పరిచయం చేసింది 3.5 సంవత్సరంలో అనేక మందిని ఏం చేశారు? ఆయన సిద్ధపాటు చేస్తారు. మరి ఎంతమంది ఉన్నాం మనం కూడా మనం ఎంత సిద్ధపాటు చేస్తున్నాం? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదవండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుడియు ఆయన పని తొలముట్టించుడియు నాకు ఆహారమై అన్నది. చూసినట్లయితే మరి అక్కడ ఏం చేస్తున్నారు? మరొకసారి చదవనమ్మా. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడియు ఆయన పని తుదముట్టించుడు నాకు ఆహారమైనది. ఏంటంటే ఎవరి పని? ఎవరి యొక్క పని చేయడానికి వచ్చాడైనా? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి ఆయనకి ఎలా ఉందంట? అది ఆహారంలో ఉందంట. మరి మనమేం చేస్తున్నామంటే ఈ రోజుల్లో మనకి ఇచ్చిన సమయాన్ని మనం వ్యర్థంగా చేస్తున్నాం. కానీ దేవుని కొరకు ఆహారంగా మనం కూడా ఏం చేయాలి? జీర్ణించుకోవాలి. ఈ రోజు సమాప్తమైనది